భారతదేశంలో కోకో కోలా ఫ్యాక్టరీలకు సంబంధించినటువంటి అంశం ఇక్కడ కీలకమవుతోంది. ఏదైతే ఆహ్, ఇంతకుముందే కోకో కోలా ఫ్యాక్టరీలు వచ్చినాయి. ఇప్పుడు కోకో కోలా విపరీతంగా ఇన్వెస్ట్ చేయడానికి రెడీ అవుతుంది. 25,760,00,00,000తో ఫుడ్ ప్రాసెసింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని దేశవ్యాప్తంగా ఎక్స్‌పాండ్ చేస్తట వివిధ రాష్ట్రాల్లో చేసుకొస్తుందంట. ఎందుకు ఇప్పుడు అకస్మాత్తుగా ఇంత పెట్టుబడి పెడుతోందంటే, ఒకప్పుడు కోకో కోలా మార్కెట్ స్టార్ట్ అయిన టైంలో విపరీతమైన పెట్టుబడి పెట్టింది. అనేక ప్రాంతాల్లో ప్లాంట్‌లని పెట్టింది. అలాగే ఇక్కడున్నటువంటి గోల్డ్ స్పాట్ కంపెనీలు, ఇక్కడున్నటువంటి బెవరేజెస్ కంపెనీలని ముంచేసి, వాళ్ళందరియి కొనేసుకొని తన చేతిలో పెట్టుకుంది. ఆ తర్వాత పెట్టుబడులు మానేసింది. రొటేషన్‌లో అది సంపాదించుకున్న డబ్బుల్ని అమెరికాకి పట్టుకుపోతోంది. అయితే ఇప్పుడు క్యాంప్ కోలాతో వచ్చినటువంటి రిలయన్స్ క్రమంగా అసలు దీనికి దానికి పోటీ లేదు గానీ, ఇప్పటికో 10,000 కోట్ల నుంచి 25,000 కోట్ల రూపాయల దిశగా వ్యాపారానికి వెళ్తున్నటువంటి దశలో అది వివిధ రాష్ట్రాలు దానికి ఇష్టం ప్రారంభిస్తే నిదానంగా రిలయన్సోళ్ళు రాష్ట్ర ప్రభుత్వాలు అనుకుంటే వెరీ సింపుల్. ఇప్పుడు సినిమాల్లో ఏం చేస్తున్నారు సినిమా థియేటర్‌లో, ఇదివరకటి రోజుల్లో ఒకేసారి 2, 3 హీరోల సినిమాలుండేయి. కొన్ని థియేటర్లు ఆ హీరో సినిమాకి, కొన్ని థియేటర్లు ఈ హీరో సినిమాకి, కొన్ని థియేటర్‌లో అయితే ఒక హీరో సినిమా మార్నింగ్ షో, ఇంకొక హీరో సినిమా మ్యాట్నినూను నూన్ షో, ఇంకో హీరో సినిమా రాత్రికి ఫస్ట్ షో ఇట్లా వేసినటువంటి రోజులున్నాయి. ఇప్పుడు అట్లాంటి సిట్యుయేషన్ తర్వాత ఏమైపోయింది, మొత్తం ఏ సినిమా లేకుండా అన్ని థియేటర్‌లో ఒకటే సినిమా. అంటే మనకి యాక్సెస్ లేకుండా చేయడం. అట్లాగే భవిష్యత్తులో కోకో కోలా రాష్ట్రాలతో టై అప్ అయ్యి కోకో కోలా ప్రొడక్ట్స్‌ని లేకుండా చేస్తాం అనేది రిలయన్స్ ప్లాన్ చేస్తుందన్నటువంటిది కోకో కోలా వాళ్ళకున్న అనుమానం. దాంతో రాష్ట్రాలను కన్విన్స్ చేయడం కోసమని పెట్టుబడులు భారీ ఎత్తున పెట్టడానికి రెడీ అవుతుంది.